మీ పిల్లలకు చదువుతో పాటు ఎక్స్ట్రా కరిక్యులం లోక జ్ఞానాన్ని నేర్పిస్తుంది ఫ్యూచర్ స్పార్క్ ఇంటర్నేషనల్ స్కూల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం అంతా ఉన్నారు ఫినాన్షియల్ అడ్వైజర్ నందూరి రవికుమార్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే, బాగున్నావమ్మా? ఫైన్ సార్. సార్ చూసుకుంటే ఫారెన్ కంట్రీస్ నుంచి మనము వచ్చేటప్పుడు అక్కడి నుంచి బంగారం అనేది అసలు ఎంత తెచ్చుకోవచ్చు, కొన్ని రూల్స్ ఉంటాయి కదా సార్. కస్టమ్స్ డ్యూటీ అని ఉంటుంది, అంటే ఎంత బంగారం మనం అక్కడి నుంచి ఫ్రీగా తెచ్చుకోవచ్చు, ఎంత తెచ్చుకుంటే మనకి కస్టమ్స్ వాళ్ళు మనకి పర్సంటేజ్ వేస్తారు, అసలు ఇవన్నీ డీటెయిల్స్. ప్రతి వాళ్ళకి బంగారం క్రేజు. యాజ్ ఎ గర్ల్ నీకు కూడా దాని మీద చాలా మమకారం ఉన్నట్టుంది నాకు చూస్తుంటే. ఓకే, ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు వస్తుంటే కూడా తెప్పించుకుందాం ఆలోచనలో ఉంటేగా కూడా కనిపిస్తుంది. అంతేనా ఐడియా? అది వెరీ గుడ్. ఎందుకంటే మనం ఎలా అయినా సరే ప్రతి వాళ్ళు మనం ఎందుకంటే ఎంత తక్కువలో మనం ఈ బంగారాన్ని కొనుక్కోగలుగుతాం, ఆ బంగారాన్ని మనం ఎంత చక్కగా ప్రిజర్వ్ చేసుకుంటే ఎంత లాభపడగలుగుతాం, మన డ్రీమ్స్ ఎలా ఫుల్ఫిల్ చేసుకోగలుగుతాం అన్న దానికి ఒక మీడియం గోల్డ్ కూడా, కాబట్టి దీని మీద ఆలోచించడం తప్పులేదు. ఇప్పుడు మనం బంగారం ఒకప్పుడు చాలామంది ఏం చేసేవాళ్ళు అంటే పర్సనల్ బిలాంగింగ్స్ లాగా, అంటే చక్కగా చెవిదిద్దులు పెట్టుకుని, నెక్లెస్లు పెట్టుకుని, చేతికి బ్యాంగిల్స్ పెట్టుకుని, కంకణాలు ఇవి చెప్పారు లాస్ట్ టైం, కంకణాలు పెట్టుకుని, కంకణాలు కాదు ఇంకా గడియాలు అవి అది ఓకే కరెక్ట్, ఇవన్నీ పెట్టుకుని తెచ్చుకునేవాళ్ళు. అప్పుడు ఇదంతా కూడా అది ఎగ్జామ్టెడ్గా ఉండేది, అంటే అది దాన్ని బాడీ మీద ఉంది కాబట్టి పర్సనల్ అని చెప్పి వాళ్ళు ఇన్సిస్ట్ చేసేవాళ్ళు కాదు. సో అది ఓవర్ కోర్స్ ఆఫ్ టైం ఏంటంటే ప్రతి వాళ్ళు వెళ్ళేటప్పుడు ఖాళీగా వెళ్ళటం, వచ్చేటప్పుడు నిండిపోయి రావటం, ఆ విధంగా దిగేవాడు. సో ఇప్పుడు దాన్ని కంట్రోల్ చేస్తూ గవర్నమెంట్ ఏంటంటే ప్రతి ప్యాసింజరు ఎంత గోల్డ్ మనం కొత్త గోల్డ్ ఎంత కొనుక్కు తీసుకొచ్చుకోవచ్చు కస్టమ్స్ లేకుండా. మనం మాట్లాడుకున్నది ఏంటంటే కస్టమ్స్ అంటే ఏమాత్రం కూడా తెలుగులో చెప్పాలంటే సుంకాలు, దిగుమతి సుంకాలు లేకుండా మనం ఎంత తెచ్చుకోవచ్చు. అది వాళ్ళ గవర్నమెంట్ అయితే ప్రతి మెయిల్ ప్యాసింజరు ఒక 20 గ్రామ్స్ అంటే 2 తులాలు తెచ్చుకోవచ్చు మెయిల్ ప్యాసింజర్. ఫీమేల్ ప్యాసింజర్స్కి ఈ రోజుకి కూడా వాళ్ళు ఏంటంటే అది పెట్టుకున్న దాన్ని చూసి వాళ్ళు ఓకే ఇట్ ఈస్ రీజనబుల్ అని అనుకుని పెట్టుకుంటే వాళ్ళు ఏమంటారు అంత స్ట్రిక్ట్గా లేరు. లేకపోతే స్ట్రిక్ట్లీ స్పీకింగ్ మనం కనుక గోల్డ్ తెచ్చుకుంటే 2 బిస్కెట్లు 20 గ్రాములు తెచ్చుకోవచ్చు. ఈ పర్సనల్గా పెట్టుకునేవి వాళ్ళు రీజనబుల్నెస్ని బట్టే, కానీ ఇప్పటిదాకా కూడా దాని మీద క్లియర్ కట్గా ఎక్కడ కూడా మనకి గవర్నమెంట్ నిర్దేశించాలి. ఓకేనా? సో ఇకపోతే ఒకవేళ దానికంటే ఎక్కువ అయితే మనం 500 గ్రామ్స్ తెచ్చుకుందాం అనుకున్నాం, కేజీ తెచ్చుకుందాం అనుకున్నాం అంటే అప్పుడు ఏమైపోయింది, ఇది వరకు 10% ఉండేది, అంటే అక్కడ రేటు మీద 10%. ఇప్పుడు ఏం చేశారు, మధ్య జనవరిలో ఫిబ్రవరిలో ఇంకొక 5% పెంచారు, అంటే ఇప్పుడు 15% కట్టాలి. అర్థమైందా? సో ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇప్పుడు మనం దుబాయ్లోకి వెళ్తే దుబాయ్లో ఎయిర్పోర్ట్లోనే కొనుక్కోవచ్చు. మీ ప్లాన్ చేస్తే దుబాయ్ ట్రిప్ ఇది కూడా ఒక అడ్వాంటేజ్. మీ టికెట్లు కాస్ట్ ఇవన్నీ కూడా దీనిలో కవర్ అయిపోతుంటాయి. ఆ విధంగా కూడా కొంతమంది ఇంటర్నేషనల్ టూరిజంలో అది కూడా ఒక పార్ట్ అనమాట. అలా కూడా ప్లాన్ చేశారు. 1,00,000 రూపాయలు మనకి ఈ విధంగా లాభపడితే మన ఖర్చులన్నీ అందులో వచ్చేసాయి కదా అని కూడా దుబాయ్కి వెళ్ళి ఫ్రీ షాపింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు. అండ్ దుబాయ్లో మనకి మంచి క్వాలిటీ గోల్డ్ ఆర్నమెంట్స్ దొరుకుతాయి. సో ఇప్పుడు దుబాయ్ నుంచి మనం తెచ్చుకుంటే మనం దాని మీద కట్టాల్సినంత ఎక్కువలో తెచ్చుకుంటే 15% కట్టాలి. అక్కడ 24 క్యారెట్ తోటి వాళ్ళు చక్కటి గోల్డ్ ఆర్నమెంట్స్ ఇస్తారు. ఇండియాలో 24తో చేరి 22తో చేస్తారు. సో 24 క్యారెట్ తెచ్చి ఇక్కడ కరిగించుకుని 22 చేసుకునే వాళ్ళు ఉన్నారు, 24 క్యారెటే ఇక్కడ పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. గోల్డ్ ఇన్వెస్ట్మెంట్గా తెచ్చుకున్నప్పుడు మాత్రం డెఫినెట్గా అది 24 క్యారెట్లోనే పెట్టుకుంటున్నారు. సో అక్కడి నుంచి చూస్తుంటే 15%, యూఎస్ నుంచి చూస్తుంటే 15%, ఎక్కడి నుంచి అయినా సరే విదేశాల నుంచి చూస్తుంటే దాని మీద కస్టమ్స్ డ్యూటీ పడితే 15%. ఈ అయినా కూడా గోల్డ్ని చాలామంది అలా కొనుక్కుంటున్నారు. 15% ఉన్నా కూడా ఈ విధంగా కొనుక్కుంటున్నారు. ఎందుకు అంటే మనకి ఈ కన్వర్షన్స్ వేసి చూస్తే దుబాయ్కి ఇక్కడికి కన్వర్షన్, యూఎస్ డాలర్కి ఇక్కడికి కన్వర్షన్ వేసి చూస్తే తులానికి ఇప్పుడు మనకి 73,000 72,000 ఉంటే తులానికి ఈ విధంగా చేయటం బట్టి 68, 69 దాకా మ్యాక్సిమం, అంటే 3-4 వేల రూపాయలు ఈ రోజుకు కూడా లీగల్గా కస్టమ్స్ డ్యూటీ పే చేశాక కూడా మనకి మిగులుతున్నాయి. ఎటువంటి పరిస్థితుల్లో 2,000 రూపాయలు అయితే మిగులుతుంది తులానికి. అర్థమైందా? అన్నీ సర్టిఫై చేసేసి ఓపెన్గా మనము ఆనెస్ట్గా అన్నీ డిక్లేర్ చేసేసి కట్టిన ఎట్టి పరిస్థితుల్లో 2,000 రూపాయలు తులానికి మిగులుతుంది. కాబట్టి ఈ రోజుకి కూడా కొంతమంది ఆ విధంగా ప్లాన్ చేసి కొనుక్కోవడం జరుగుతుంది. సో అందువల్ల ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ఏంటి, 20 గ్రామ్స్ దాకా ప్రతి మెయిల్ ప్యాసింజరు 20 గ్రామ్స్ ఐ కెన్ హోల్డ్ బిస్కెట్స్ అలా చూపించి 2 10 గ్రాములు 20 గ్రాములు నేను ఓపెన్గా చక్కగా డ్యూటీ ఫ్రీ తెచ్చుకోవచ్చు. అది ఒకటి. నెంబర్ 2, దాని కన్నా ఎక్కువైతే
15% కట్టాలి. నెంబర్ 3, అదే ఉమెన్ పాసెంజర్స్, లేడీ పాసెంజర్స్కి అయితే రీజనబుల్గా ఉన్నాయి. వాళ్ళు చూస్తారు, చూసి ఓకే అక్కడే మనం పెట్టుకుంటాంగా, మనం ఏదో వెళ్తాము 15 రోజుల ముందరే కొనేసుకుంటాం, అక్కడే పెట్టేసుకుంటాం కాబట్టి ఇంకా వేరే టైర్ కూడా కొంచెం కనిపిస్తుంది చెవులకి, ముక్కుకి, ఎక్కడైనా మనం ఆ నెక్లెస్లు కానీ గొలుసులు కానీ చిన్న చిన్న గొలుసులు కూడా ఉంటాయి. ఆ గొలుసులు కూడా 100 గ్రాములు ఉంటాయి ఒక్కొక్క గొలుసు. ఇవి బ్యాంగిల్స్, ఆ తర్వాత అరవంకీలు, కంకణాలు ఇలాంటివన్నీ తెచ్చేసుకుంటే హ్యాపీగా చక్కగా ఉమెన్ అయితే ఈజీలీ షీ కెన్ క్యారీ అప్ టు 200-250 గ్రామ్స్ దాకా ఏమాత్రం కూడా క్వశ్చన్ చేయకుండా వచ్చేసేయచ్చు. సో బియాండ్ దట్ అయితే ఆవిడ కూడా 15% అవుతుంది. సో ప్రతి తులానికి ఎంత లాభం? మినిమం లాభం అన్నీ కట్టేసిన తర్వాత కూడా మినిమం లాభం 2000 రూపాయలు ఉంది విత్ స్వచ్ఛత. ఇక్కడే నేను ఒక చాలా చక్కటి మీకు ఒక అనుభవం షేర్ చేసుకున్నాను మీకు. ఏంటంటే నాకు తెలిసిన ఒక రిటైర్డ్ సీనియర్ ఆఫీసర్ ఒక ఆయన ఇదే విధంగా పాపం ఎవరో బిస్కెట్ ఇస్తాను అంటే కొనుక్కున్నాడు. ఆయన ఏదో లాభపడతాం కదా అని చెప్పి ఆయనకి ఇంకా పాపం ఎరవేసి 10,000 రూపాయలు లాభం వస్తుందని చెప్పేసి 10,000 రూపాయలు తక్కువ కొనుక్కున్నాడు. తులంలో 10,000 రూపాయలు తక్కువ. 10,000 రూపాయలు చాలా ఎక్కువ కదా. అంటే ఎవరైనా సరే హ్యాపీ ఫీల్ అవుతారు కదా. ఊరికే నాకు మంచి బిస్కెట్ వస్తుంది, మా అమ్మాయి పెళ్ళికి వాడుకోవచ్చు అని చెప్పి ఆశతోటి 10,000 రూపాయలు తక్కువ కొనుక్కుని అది అలా పెట్టుకుని పెళ్ళప్పుడు తీసుకెళ్ళి షాప్లో ఎక్స్చేంజ్కి వెళ్ళాడు. అర్థమైందా? ఫాలో అవుతున్నారు కదా. అప్పుడు ఆ బిస్కెట్ని వాళ్ళు ఏం చేస్తారు, కంప్లీట్గా కరగవేసి దాని స్వచ్ఛత చూసి కరెక్ట్గా ఉందా లేదా చూస్తారు, 24 క్యారెట్ కాదని. అప్పుడు తేలింది ఏమిటంటే అంటే అందులో ఉన్నది 50% ఇత్తడి. అది మనకు తెలియదు. ఇత్తడి పుత్తడిగా అభ్యసించే రోజులు మోసాలు ఎక్కువ అవుతాయి. రేట్లు పెరుగుతున్న కొద్దీ మోసాలు ఎక్కువ అవుతాయి. వాళ్ళు వస్తుంటారు పక్కనే. అర్థమైందా? ఎక్కడ వెళ్తుందో అక్కడ నేరగాళ్ళు ఎక్కువ అవుతారు, క్రైమ్ ఎక్కువ అవుతుంది. వెల్త్ క్రైమ్. అలాగే ఎక్కడైతే రేట్లు పెరుగుతాయో అక్కడ ఇలాంటి మోసాలు ఎక్కువ అవుతుంటాయి. కాబట్టి ఎవరు కూడా ఇలాంటి వాటిల్లో పడకూడదు, ఇలాంటి ట్రాప్స్లో పడకూడదు. మనకి తెలిసిన సోర్స్ ద్వారానే మనకి కావాల్సిన వాళ్ళు వస్తుంటేనే అక్కడ మనం అలాంటివి తెప్పించుకోవాలి, అలాంటివి కొనుక్కోవాలి. లేకపోతే ఎందుకంటే రేట్లు ఇంత పెరిగిపోయినప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్, నేషనల్ మార్కెట్, అన్ని మార్కెట్స్లో రేట్లు ఇంత పెరిగిపోయినప్పుడు ఇలాంటి మోసాలకి మనం గురైతే ఉన్నది కూడా పుష్కాకి ఊడిపోతుంది. అవునా? అందువల్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరికీ నేనంటే అంటే మీకు ఎందుకు చెప్తున్నా అంటే పదే ఇప్పుడు ఈ యొక్క ఏదైతే మనందరం ప్రతి వాళ్ళు క్రేజీగా కొనుక్కుంటున్నారు కాబట్టి ఆ దీనిలో పడకుండా, ఆ ట్రాప్లో పడకుండా మనం మాత్రం సర్టిఫైడ్ దీనిలోనే కొనుక్కోవాలి. అర్థమైందా? అందువల్ల మీరు ఇంకొక వీడియోలో మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు డైమండ్స్ కూడా ల్యాబ్ మ్యానుఫ్యాక్చర్ డైమండ్స్ వస్తున్నాయి, ల్యాబ్స్లో కూడా తయారు చేస్తున్నారు. అందుకు చాలా ఇవన్నీ విషయాలు కూడా చాలా అవగాహన చాలా అవసరం. అంటే మీరు అడిగిన మంచి ప్రశ్న కాబట్టి ఎవరు ఇలా మోసపోకూడదు. ఏదో ఇంపోర్టెడ్ గోల్డ్ వచ్చేస్తుంది, తక్కువలో వస్తుంది, 2,000 సేవ్ అయిపోయింది, 4,000 సేవ్ అయిపోయింది అనుకుంటే అసలుకే మోసం రావడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ కావాల్సింది ఏంటి? ప్యూరిటీ, నమ్మకస్తులు. 24 క్యారెట్ ప్యూరిటీ, రిలయబుల్ సోర్స్. అదే మన వాళ్ళు అయినప్పుడే మనం కొనుక్కోవాలి. ఇప్పుడు ఇంత లిమిట్ ఉంటుంది, కస్టమ్స్ డ్యూటీ ఇంత అని చెప్పారు మీరు. ఒక పర్సన్కి ఇన్ని గ్రామ్స్ తెచ్చుకోవచ్చు అన్నారు. కొంతమంది స్మగ్లింగ్ కూడా చేస్తూ ఉంటారు. అంటే ఆ స్మగ్లింగ్ అనేది ఎంత తెస్తే దాన్ని స్మగ్లింగ్ అంటారు సార్? గోల్డ్ తెస్తే ఇప్పుడు మనం ఎంత తెప్పిస్తున్నాము అన్న దాని మీద అది ఆధారపడి 400 గ్రామ్స్ 500 గ్రామ్స్ ఎంత తెప్పిస్తున్నాం అన్న దాని మీద ఆధారపడి ఇది ఉంటుంది. ఓకే. సో మనం దాన్ని జనరలైజ్ చేసి చెప్పలేము. థ్యాంక్ యూ సార్. రైట్. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.